హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఒక చిన్న పర్పస్ మీద వచ్చాం. అదేంటో మీకు ఇంకొంతసేపట్లో రివీల్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి గైస్. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టు ఇది యాక్చువల్లీ నా చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు చూసారు ఎంత పెద్దగా అయిందో. అండ్ దీనికి చాలా అంటే చాలా జామకాయలు ఉన్నాయి ఇప్పుడు. ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉంది, అది పచ్చి. ఇక్కడ చిక్కుడుకాయలు కూడా ఉన్నాయి గైస్. సో గైస్ చూసారు కదా, ఇవన్నీ మా చెట్టు దగ్గర నుంచి తీసినవి. ఇవి కూడా మా అమ్మమ్మ ఈ చెట్లు కూడా వేసింది ఇక్కడ. సో గైస్ ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాం. మేము మదర్లో ఉన్న ఆకులకి షాపింగ్ మాల్కి వచ్చాం. లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం షాపింగ్ చేద్దాం. రన్నింగ్ చేసి సో గైస్ షాపింగ్ అయిపోయింది. అండ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా పానీపూరి తీసుకొస్తారు. పానీపూరి తింటున్నాం ఇప్పుడు మేము. సో గైస్ నేను ఈరోజు ఇక్కడికి ఒక పర్పస్ మీద వచ్చానని చెప్పాను కదా మీకు. అదేంటంటే మా అక్కకు జాబ్ వచ్చింది. మా అక్క ఫస్ట్ శాలరీ ఎంత వస్తే అది మొత్తం అంతా కలిపి ఇక్కడ ఉన్న మా ఊర్లో ఉన్న బాబాగారి గుడిలో ఇస్తానని మా మమ్మీ ఎప్పుడూ అనుకుందంట. సో అందుకే మా కామెడీకి వచ్చిన శాలరీ మొత్తం బట్టి మా మమ్మీ ఒక సిల్వర్ బిందె ఇంకా బాబాగారికి ఒక షాల్ అన్నీ కొనింది. ఇప్పుడు అవి తీసుకొని గుడికి వెళ్ళాలి మేము. కాకపోతే ముందు మీకు మా బామ్మ ఇల్లు చూపిస్తాను. మా బామ్మ ఇక్కడ ఒకతే ఉంటుంది, కానీ ఇల్లు చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఇప్పుడు మీకు మా బామ్మ ఇల్లు మొత్తం చూపిస్తాను, రండి గైస్. సో గైస్ ఇదంతా మా బామ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ అంతా చాలా చెట్లు పెంచుకుంటుంది మా బామ్మ. రోజు ఇదంతా క్లీన్ చేసుకొని చాలా నీట్గా మెయింటైన్ చేస్తుంది. తులసి చెట్టు ఇక్కడ ఒకటి ఉంది, అండ్ ఇక్కడ ఇంకొక తులసి చెట్టు ఉంది. ఇదైతే చాలా పెద్దగా ఉండేది, మననే కట్ చేసింది అదంతా. ఇక్కడ కూడా తులసి చెట్టు ఉంది. ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది. మందార పూలు కూడా పూలు మందార గాయ కాకుండా Those
सद्गुरु साईनाथ महाराज श्री ओम यामान सुनेर अस्त्राम वस्त्र आदि अनुष्ठा पूजमान आविष्कृत ओदेव समहास्त्रयं समर्पयामि यामान वस्मान भवतीयं वेद योगा भागीतनं वेद आयतनवान भवती पुष्पाञ्जलिं समर्पयामि ఒకసారి కొత్తగా అమ్మగారు ఒకసారి చూపించేసి మనసులో కోరిక ఏదైతే దేవుడు తీసుకొచ్చామో అది చెప్పుకొని ఆయన చూపించాం. సో గైస్ నేను మీకు బాబా గుడిలో మేము దేవుడికి ఇచ్చిన అవి అన్నీ చూపించాను కదా. ఈరోజు మేము ఇక్కడ నుంచి మా పెనేంజ్పూల్ అని ఒక ఊరు ఉంటుంది, ఎన్టీఆర్ డిస్టిక్లో పెనేంజ్పూల్ అని ఒక ఊరు ఉంటుంది, మా పెద్దనాన్న వాళ్ళ ఊరు అది. అక్కడ ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ అమ్మవారు అని. ఆవిడ చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు. ఆ టెంపుల్ కూడా చాలా పెద్దది. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మీకు కూడా అక్కడ టెంపుల్ ఎలా ఉంది ఏంటి అన్నీ చూపిస్తాను. టెంపుల్ గైస్, ఇక్కడ గోశాల ఉంది. సో గైస్, ఇప్పుడే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. నెక్స్ట్ మా మమ్మీ నాకు హెయిర్ గ్రోత్ కోసం అని చెప్పి ఒక ఆయిల్ తయారు చేస్తుంది. ఆ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, దానివల్ల చాలా హెయిర్ ఫాల్ ఆగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంది. మీరు కూడా ఒకవేళ ఈ హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను మీకు ఇంగ్రీడియంట్స్, అది ప్రిపేర్ చేసే ప్రాసెస్ ఏంటని మొత్తం మీకు చూపిస్తాను. మీరు కూడా ట్రై చేయండి. హెయిర్ ఫాల్ మాత్రం చాలా కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా ఏం ఎక్కువ ఉండదు. సో మీకు ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూపిస్తాను. ఉసిరికాయలు ఇన్ని ముక్కలు తీసుకోండి. 2.5 kg బాటిల్స్ పారాషూట్ ఆయిల్ తీసుకున్నాము. మీ దగ్గర గానుగ నూనె ఉంటే మంచిది, కొబ్బరి నూనె గానుగ నూనె తెచ్చుకొని వాడుకోండి. ఉసిరికాయ ముక్కలు ముందుగా ఇలా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత కరివేపాకు ఒక గుప్పెడు తీసుకోండి. మందార పువ్వులు, ఇలా ఒక్కరేక మందార పువ్వులు అయితే బాగా పనిచేస్తుంది ఈ ఆయిల్. తర్వాత గోరింటాకు ఒక గుప్పెడు తీసుకోండి. భృంగురాజు ఆకు అంటారు, ఇది మీకు దగ్గరలో దొరుకుతుంది, చూడండి అన్ని చోట్ల ఉంటుంది ఇది. ఇగోండి ఈ ఆకు ఒక గుప్పెడు తీసుకోండి. ఇది మందార ఆకు ఒక గుప్పెడు తీసుకోండి. మెంతులు ఒక 2 టీ స్పూన్స్ వేసుకోండి, సరిపోతాయి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవే. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకేసారి వేసేసుకుందాము నూనెలో.
ఇప్పుడు ఈ ఆకంతా బ్లాక్ కలర్ వచ్చే వరకు ఇది బాగా మరిగించుకోవాలి. కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. ఓపికగా సిమ్లో పెట్టుకొని బాగా కాచుకోండి. అప్పుడే ఈ పువ్వుల్లో ఆకుల్లో ఉన్న రసం అంతా నూనెలోకి దిగుతుంది. ఇంకా వేగాలి, ఇంకొక పావు గంట పడుతుంది. నూనె అంతా కలర్ చేంజ్ అవుతుంది చూసారా. ఇదంతా కూడా కొంచెం బాగా వేగినట్టుగా కరకరలాడుతూ ఉంటా చూసారా, అలా అవ్వాలి. అప్పుడు దించుకోవాలి. ఇలా కలర్ రావాలి, పూర్తిగా కలర్ వచ్చింది చూడండి. ఉసిరికాయ ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి బాగా చల్లారనిద్దాం ఈ ఆయిల్ అంతా. అప్పుడు వడకట్టి వేరే గాజు సీసాలో పోసుకొని స్టోర్ చేసుకోవచ్చు. For today guys, I hope you like this video. Please do like, share and subscribe. See you in the next vlog.